తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరకు ముహూర్తం దగ్గర పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపుగా ముగింపు దశకు చేరుకున్నాయి. అడవి తల్లుల గద్దెలు భక్తుల రాక కోసం సుందరంగా ముస్తాబయ్యాయి. ఎక్కడ చూసినా ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించే బొమ్మలు, వారి చరిత్రను వివరించే చిత్రాలతో మేడారం రూపురేఖలే మారిపోయాయి. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతులతో మేడారం తళతళలాడిపోతుంది. ప్రస్తుతం మేడారంలో వాతావరణం ఎలా ఉంది? గద్దెల నిర్మాణం ఏ విధంగా జరిగింది? జాతర విశిష్టతపై భక్తులు ఏమంటున్నారు అంటే పూర్తి వివరాలను మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అయితే మేడారం సమ్మక్క సారక్క వరదేవతలను దర్శించుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అయితే ఈ అంగరంగ వైభవంగా అయితే ఈ మేడారం జాతర అయితే కొనసాగుతుంది. అయితే 251 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే పూజ విధానం ఏ విధంగా ఉంది, 4 రోజుల ఆ పూజ ఏ విధంగా ఉండేది అనే విషయాలతో మనతో మాట్లాడేందుకు ఈ పూజారి అయినటువంటి ప్రధాన అర్చకుడు పూజారి అయినటువంటి అరుణ్ గారు వారితో మాట్లాడారు. నమస్కారం అయ్య గారు, ఏ విధంగా ఉంది భక్తుల రద్దీ, ఏ విధంగా ఉంది, ఏ విధంగా పూజ విధానం ఉండబోతుంది? దాదాపుగా నెల రోజుల ముందు నుంచే లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారండి. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇది ఆదివాసీల జాతర, ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. బుధవారం రోజున ఇటు కన్నపల్లి నుంచి సారలమ్మను, ఇటు కొండాయి నుంచి గోవిందరాజును, పూనుగొల్ల నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం. ఇదే మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఇటు పగిడిద్దరాజుకు, ఇటు సమ్మక్కకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం నిర్వహించడం. గురువారం పూట ఉదయం పూట అడవికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అమ్మవారి కంకవనాన్ని తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠిస్తాము. ఎందుకంటే అమ్మవారికి ఎటువంటి రూపం ఉండదు కాబట్టి ఈ కంకవనాన్నే అమ్మకు చిహ్నంగా భావించి ప్రత్యేకంగా పూజలు చేసి గద్దెలలో ప్రతిష్ఠించడం. ఇదే గురువారం రోజున సమ్మక్కను చిలకలగట్టు నుంచి కుంకుమని రూపంలో తీసుకురావడం. శుక్రవారం పూట వీళ్ళందరూ గద్దెలలో కొలువై ఉంటారు. ఇదే రోజున అధిక సంఖ్యలో భక్తులు పాలు పంచుకొని తమ తమ మొక్కుబడులను స్వీకరించడం. శనివారం పూట తిరిగి వీళ్ళని వరప్రవేశం చేయడం జరుగుతుందండి. అంటే ముఖ్యంగా పురాతన కాలంలో ఈ గద్దెల నిర్మాణం అనేది ఒక వేరే వరుసలో ఉండేది, ఇప్పుడు ఒక వరుసలో నిర్మించడం జరిగింది. దీన్ని బట్టి ఏమని చెప్తారు ప్రజలకి? ఏంటంటే ఇటు సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెలు పక్కపక్కకి ఉండేవండి పాత గద్దెలు చూస్తే. అట్లా ఉండడం వల్ల మహాజాతర సమయంలో ఏమవుతుందంటే ఒక సైడ్ నుంచి వచ్చే భక్తులకు మాత్రమే ఈ 4 దర్శనం కలుగుతుంది, ఇంకో సైడ్ నుంచి వచ్చే వాళ్ళకు 2 మాత్రమే కలుగుతుంది. అట్లా కాకుండా 4 దర్శనం కలగాలనే పూజారులు నిర్ణయం తీసుకొని గద్దెల మార్పు అనేది చేస్తాము. ఇటు సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెలు వరుస క్రమంలో ఉంటాయండి. అంటే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవార్ల అంటే ఈ 4 దర్శనం కావాలనే ఈ గద్దెల మార్పు అనేది చేస్తాము. ఈ చుట్టుపక్కల అంటే ఈ ఆలయ ప్రాంగణం చూస్తే ఒకప్పుడు 3000 మంది మాత్రమే ఉండే విధంగా ఆలయం ఉండేది. ఇప్పుడు దాదాపు 10,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఈ గుడి నిర్మాణం చేపట్టిండ్రు. 7,000 పైచిలకు బొమ్మలు మన ఈ ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. ఇటు సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు జీవిత చరిత్రతో పాటు ప్రధాన పూజారులైనటువంటి సిద్ధమైన వంశస్థులు, కాక దబగట్ల పెనుక వంశస్థుల జీవిత చరిత్ర, అట్లాగే ఆదివాసుల జీవన విధానం, భూమి పుట్టుక, ఆదివాసుల ఆచారాలు, కట్టుబాట్లను మనం ఈ ఆలయ ప్రాంగణంలో చూడొచ్చండి. అంటే భక్తులకు సంబంధించి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? దాదాపుగా అన్ని సౌకర్యాలు అయిపోయినట్టే అండి. అంటే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన గవర్నమెంట్ వాళ్ళు అన్ని దగ్గరుండి పనులు చేపిస్తున్నారండి. ముఖ్యంగా మన గౌరవనీయులైన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన సీతక్క గారికి, మన దేవాదాయ శాఖ మినిస్టర్ సురేఖమ్మ గారికి, అట్లాగే మన శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, ట్రైబల్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా పూజల సంఘం తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అడగంగానే మనకు ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించిండు. ఈ భూమండలంలోనే ఆదివాసీలకు ఒక చరిత్ర ఉండాలని ఈ కట్టడాన్ని చేపట్టినందుకు చాలా ధన్యవాదాలండి. ఆదివాసీల పూజలలో అమ్మవార్లకు నైవేద్యంగా ఇప్ప పువ్వుని నైవేద్యంగా పెడతాము. అట్లాగే ఇప్ప పువ్వు శాఖను ఆరబోస్తామండి. ఆదివాసీల జీవన విధానంలో ఇప్ప పువ్వు చెట్టుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఇది మొట్టమొదటిసారిగా మేడారం జాతరలో ఇప్పపు లడ్డు అనేది భక్తులకు ప్రసాదంగా ఇప్పిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే 28వ తారీఖు, ఈ నెల 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఘనంగా 4 రోజుల పాటుగా అయితే ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర అయితే కొనసాగనుంది. ఇప్పటికే లక్షలాది మంది అయితే భక్తులు అయితే ఇక్కడ వనదేవతలను దర్శించుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే 28వ తారీఖున కన్నెపల్లి నుంచి ఇటు సారలమ్మను తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా పగిడిద్దరాజు గోవిందరాజు అయితే ఇక్కడ గద్దెలపైన ప్రతిష్టాపించడం జరుగుతుంది. అదేవిధంగా 29వ తారీఖు
తారీఖు నాడు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను అయితే తీసుకురావడం జరిగి ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. అదేవిధంగా 29వ తారీఖు ఈ వనదేవతలు అయితే భక్తుల దర్శన నిమిత్తం అయితే ఇక్కడ కొలువుదీరనున్నారు. 31వ తారీఖున అయితే ఇటు ఈ వనదేవతలను అయితే వన ప్రవేశం చేయడంతో ఇప్పటికే ఈ జాతర అనేది ముగుస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా సీతక్క చొరవతో 251 కోట్ల నిధులు కేటాయించి అయితే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే 90% పనులు అయితే పూర్తయ్యాయి. ఆ భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ మేడారం జాతరకైతే అనేక సదుపాయాలు కల్పిస్తున్నట్టు భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నామంటూ ఇటు ప్రధాన అర్చకుడైనటువంటి అరుణ్ గారు చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ మధుతో మౌని CNN న్యూస్ వరంగల్.